దప్పిగొనుచున్నాను ఆయన చెప్పిన వేళ ఒక్క మనుష్యుడు కూడా తీర్చడానికి అక్కడ లేడు. Matthew 27 verse 45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలు చూద్దామండి. Matthew 27 45 46 40 45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలండి. Now from the 6th hour there was darkness over all the land unto the 9th hour. And about the 9th hour Jesus cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani, that is to say, my God, why thou hast forsaken me. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. Here we find from 6th hour to 9th hour there was darkness all over. చూడండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్ముకొని ఉంది. From 6th hour to 9th hour. మరి 6వ గంట నుండి 9వ గంట వరకు. In Telugu what it is written? మధ్యాహ్నం మొదలుకొని. That it should be from 6th hour, that is 12 o'clock. మధ్యాహ్నం. Then the 9th hour, from 12 o'clock to 3 o'clock. మరి 12 గంటల నుండి 3 గంటల వరకండి. There is complete darkness. అక్కడ పూర్తిగా చీకటి కమ్ముకుంది. At that time something wonderful happened. మరి ఆ సమయంలో ఆశ్చర్యకరమైన ఒక సంభవం జరుగుతోంది. I want you all to understand that. ఇదిగో మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. From 12th hour to 3 hours something wonderful happened. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఒక అద్భుతమైన సంభవం జరుగుతోంది. Psalm 16:10. కీర్తనలు 16:10 వచనం అండి. Psalm 16:10. 16వ కీర్తన 10వ వచనం. For thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine holy one to see corruption. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవవు. Psalm 18 verse 4 to 6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలు. Psalm 18 4 to 6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలండి. The sorrows of death compassed me, and the floods of ungodly men made me afraid. The sorrows of hell compassed me about, the snares of death prevented me. In my distress I called upon the Lord, and I cried unto my God. He heard my voice out of his temple, and my cry came before him even into his ears. మరణ పాశ్యములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. Psalm 116 verse 3. మరి 116వ కీర్తన 3వ వచనం అండి. Psalm 116 verse 3. 116వ కీర్తన 3వ వచనం అండి. The sorrows of death compassed me, and the pains of hell gat all upon me. I found trouble and sorrow. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. Acts chapter 2 verse 27. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. Acts 2:27. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. Because thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine holy one to see corruption. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. Let us come back to Psalm 18 verse 4 to 6 again. మరలా తిరిగి 18వ కీర్తన 4 నుండి 6 వచనాల దగ్గరికి వద్దామండి.
Psalm 18:4-6. 18వ కీర్తన 4 నుండి 6 వచనాలు. The sorrows of death compassed me, and the floods of the ungodly men made me afraid. The sorrows of hell compassed me about, the snares of death prevented me. In my distress I called upon the Lord and cried unto my God. He heard my voice out of his temple, and my cry came before him even unto his ears. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. From 12 o'clock in the afternoon to 3 o'clock, there was darkness all over. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా కూడా చీకటి కమ్ముకొని ఉన్నది. During these 3 hours, what happened? మరి ఈ 3 గంటల వ్యవధిలో జరిగిన సంభవం ఏమిటి? The soul and spirit of Jesus Christ had to go to hell. యేసు ప్రభు యొక్క ప్రాణము ఆత్మ పాతాళము గుండా వెళ్ళవలసి ఉన్నది. His body completely suffered on the cross. సిలువలో ఆయన శరీరం అంతా బాధలు అనుభవించింది. His soul and his spirit also went to the hellfire. మరి ఆయన ప్రాణము ఆత్మయు పాతాళ అగ్నిగుండా బయలుదేరవలసి వచ్చింది. His soul and spirit went through the fire of hell. పాతాళపు యొక్క అగ్నిగుండా ఆయన ప్రాణము ఆత్మ వెళ్ళవలసి వచ్చింది. When his body was resting in the tomb in the spirit, he went to deliver the saints. మరి ఆయన శరీరము సమాధిలో విశ్రాంతి తీసుకున్న వేళ ఆయన ఆత్మ మరి విడుదల చేయడం కొరకు బయలుదేరి వెళ్ళింది. That is another incident. అది మరొక సంభవం అండి. But before that, కానీ దానికంటే ముందుగా during that 3 hours of darkness, మరి ఆ 3 గంటల చీకటి సమయంలో the soul and spirit of Jesus went into the burning fire. మరి ఆ 3 గంటల వ్యవధిలో యేసు ప్రభు యొక్క ప్రాణము ఆత్మ పాతాళపు అగ్నిగుండా బయలు వెళ్ళింది. He was burned for 3 hours in hellfire. ఆయన 3 గంటల వరకు ఆయన ఆత్మ పాతాళ అగ్నిలో రగులుకోవలసి వచ్చింది. His soul and his spirit was burned 3 hours in the hellfire. ఆయన ప్రాణము ఆత్మ 3 గంటల వరకు పాతాళపు అగ్నిలో రగులుకోవలసి వచ్చింది. That's why he says, అందుచేతనే ఆయన అంటున్నాడు, verse 5 of 18 says, the sorrows of hell compassed me about. అందుకే 18వ కీర్తన 5వ వచనములో ఆయన అంటున్నాడు, పాతాళపు పాశములు నన్ను అరికట్టినవి. Friend, how much price Jesus paid for our salvation? స్నేహితులారా, మన రక్షణ కొరకై మన ప్రభువైన యేసయ్య ఎంతగా వెల చెల్లించాడు. Not only his body suffered on the cross, సిలువలో ఆయన దేహము శ్రమలు అనుభవించడం మాత్రమే కాదు, not only he had to go the pain, sorrow, ఆయన బాధలు విచారముల గుండా వెళ్ళడం మాత్రమే కాదు, his soul and his spirit went into the burning fire to be burned. మరి ఆయన ప్రాణము ఆత్మ పాతాళపు అగ్నిగుండా రగల్చబడ్డానికి బయలు వెళ్ళింది. 3 hours. 3 గంటల వరకు. Many great people offered their life as sacrifice for the people of the world. ప్రపంచంలో అనేక మంది మహానుభావులు ప్రజల కొరకై
తమ ప్రాణములను అర్పించిన వారు ఉన్నారు. They given their body, వారి దేహాన్ని అప్పగించారు. but no one went into the hellfire to suffer except my Jesus. నా యేసు ఒక్కడు తప్ప ఎవరు కూడా పాతాళము గుండా తమ ఆత్మను ప్రాణమును తీసుకుని వెళ్ళలేదు. Except Jesus, no one else was burned in fire of hell. కేవలము యేసు ప్రభు యొక్క ఆత్మ ప్రాణమే పాతాళపు అగ్ని గుండా నడిచి వెళ్ళింది. For 3 hours his soul and his spirit burned in fire. మరి 3 గంటల వరకు ఆయన ఆత్మ ఆయన ప్రాణము పాతాళపు అగ్నిలో ఉండింది. Was burned. ఆయన కాల్చబడ్డాడు. For 3 hours the soul and spirit of Jesus was burned in hellfire. పాతాళపు అగ్నిలో యేసు ప్రభు యొక్క ప్రాణము శరీరము 3 గంటల వరకు, soul and spirit, ఆ ప్రాణము ఆత్మ రెండు కూడా పాతాళపు అగ్నిలో 3 గంటల వరకు కాల్చబడి ఉన్నవి. His body was resting on the cross. ఆయన దేహమేమో సిలువలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. It's full of pain hanging there. మరి పూర్తి బాధలతో వేలాడుతూ ఉండింది. His spirit and soul went into the hellfire. ఆయన ప్రాణము ఆత్మ పాతాళము అగ్నిగుండా వెళ్ళింది. Body pain is easy. మరి శరీరం యొక్క బాధ సులభమైంది. I've been beaten 15 times. మరి నేను 15 మార్లు కొట్టబడ్డాను. Every time they beaten me badly. మరి ప్రతిసారి కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది. Blood also came out several times. మరి రక్తము కూడా స్రవించింది. But I never went to hell. కానీ నేను ఎన్నడూ కూడా పాతాళము గుండా వెళ్ళలేదు. I never experienced the fire of hell. నేనెప్పుడు కూడా పాతాళపు యొక్క అగ్ని తాకిని అనుభవించలేదు. But my Jesus, కానీ నా యేసయ్య అయితే for 3 hours, 3 గంటల వరకు in the burning fire of hell, పాతాళములో మండుచున్న అగ్నిగుండంలో కాల్చబడ్డాడు. can you see the soul and spirit of Jesus being burned in the hellfire? పాతాళపు అగ్నిలో మండుచున్న యేసు ప్రభు యొక్క ప్రాణము ఆత్మను కాస్త గమనించండి. After he's come back to his body, ఆయన తిరిగి తన శరీరములోనికి వచ్చిన పిదప he says, Father, Father, why thou hast forsaken me? ఆయన కేక వేస్తున్నాడు, తండ్రి తండ్రి, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? Then he said, it is finished. ఆ పిదప ఆయన సమాప్తమైనదని చెప్పాడు. To take you and me to heaven. నిన్ను నన్ను Take you to heaven. పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. How much Jesus suffered. ఎంతగా యేసు ప్రభు శ్రమలు అనుభవించాడు. He came from heaven. ఆయన పరలోకము నుండి వచ్చాడు. Lived like a man. మరి ఒక మనుష్యుని వలె జీవనం గడిపాడు. Given his body for beating. మరి ఆయన దేహమును దెబ్బల కొరకు అప్పగించాడు. He offered himself to be abused by people. మరి ఆయన తన్ను తాను ప్రజల నిందలకు అప్పగించుకున్నాడు. Then his soul and spirit also went to hellfire. మరి ఆయన ప్రాణము ఆత్మ కూడా పాతాళపు అగ్నిలో కాల్చబడ్డానికి వెళ్ళింది. I am following that Jesus. నేను ఆ యేసును వెంబడిస్తున్నాను. The glory of the world has no attraction for me. ఈ లోకం యొక్క మహిమ నా ఎదుట ఆకర్షణీయంగా లేదు.
Money has no attraction for me. ధనము నాకు ఆకర్షణీయంగా లేదు. House is not attraction to me. మరి గృహము నాకు ఆకర్షణీయంగా లేదు. Family joy is not attracting me. కుటుంబ సంతోషము నాకు ఆకర్షణీయంగా లేదు. Children joy is not attracting me. పిల్లల సంతోషము నాకు ఆకర్షణీయంగా లేదు. Friendship joy is not attracting me. స్నేహము ఇచ్చేది నాకు ఆకర్షణీయంగా లేదు. I see the soul and spirit of Jesus burning in fire. పాతాళపు అగ్నిలో కాల్చబడుచున్న యేసు యొక్క ప్రాణమును ఆత్మను నేను చూస్తూ ఉన్నాను. I can never repay it. నేనెప్పుడు కూడా కొట్టబడలేదు. I cannot repay it. నేను తిరిగి చెల్లించలేను. I cannot repay that. దాన్ని తిరిగి చెల్లించలేను. I can offer my body, నేను నా దేహమును అర్పణ చేయగలను. but I cannot repay the pain of the soul and spirit. కానీ ప్రాణము ఆత్మ అనుభవించిన దానికి నేను ఎన్నడూ కూడా చెల్లించలేను. I can give my body for beating. మరి నా దేహమును కొట్టడం కొరకు అప్పగించుకోగలను. I can give my body to be for starvation. మరి నా దేహమును మరి అలమటించడం కొరకు అప్పగించుకోగలను. I can give my body for all suffering. మరి శ్రమలన్నింటి కొరకు నా దేహమును అప్పగించుకోగలను. But I cannot give my soul and spirit to the burning of hellfire. కానీ నా ప్రాణమును ఆత్మను మండుతున్న పాతాళపు అగ్నికి అప్పగించుకోలేను. I love that Jesus. నేను ఆ యేసును ప్రేమిస్తున్నాను. I want to walk with that Jesus. నేను ఆ యేసుతో నడవాలని కోరుకుంటున్నాను. His love compels me. ఆయన ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది. That's why Paul says, అందుచేతనే పౌలు గారు ఇలాగంటున్నాడు, who can separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు? We are being slaughtered like sheep. మనము గొర్రెల వలె వదకు తేబడిన వారం. Only this kind of people will go to heaven. కేవలము ఇలాంటి ప్రజలు మాత్రమే పరలోకము ప్రవేశించగలరు. Others will stand outside. ఇతరులు బయట నిలబడవలసి ఉంటుంది. Make your decision. నీ నిర్ణయాన్ని చేసుకో. Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చి If you want to pray, you pray. ఈరోజు మీకు ప్రార్థన చేయబోతున్నా. If you want to pray, pray. నీకు ప్రార్థన చెయ్యాలనిపిస్తే ప్రార్థన చెయ్యి. Many want Jesus to heal their sickness. అనేక మందికి తమ రోగములను బాగు చేసే యేసు కావాలని కోరుతారు. Many want their financial problems to be solved. అనేక మంది తమ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటారు. But who wants to follow this Jesus who suffered in hellfire? కానీ మరి పాతాళపు అగ్నిలో శ్రమలు అనుభవించిన ఈ యేసును వెంబడించాలని ఎంతమంది కోరుకుంటారు? Many want money. అనేక మందికి ధనం అవసరమైంది. Many want house. అనేక మందికి గృహాలు కావాలి. Many want job. అనేక మందికి ఉద్యోగాలు కావాలి. Many want comfortable life. అనేక మందికి సుఖవంతమైన జీవితం కావాలి. Many want easy life. అనేకులకు సుఖకరమైన సులభ జీవితం కావాలి. But who want to follow this Jesus who was burned in hellfire? మరి పాతాళపు అగ్నిలో కాల్చబడిన ఈ యేసును ఎంతమంది కోరుకుంటున్నారు? How many will say to Jesus, Jesus, I love you? ఎంతమంది అవును యేసయ్యా నేను నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పగలరు? I do not want to raise your hand. మీరు మీ చేతులెత్తి చూపాలని నేను కోరడం లేదు. You speak to Jesus. మీరు యేసుతో సంభాషిస్తూ ఉండండి. He is standing in front of you. ఇదిగో మీ ఎదుటే ఆయన నుంచొని ఉన్నాడు. I see that Jesus who is standing in our midst.
ఇదిగో ఆ యేసు మన మధ్యలో ఈ రాత్రి నుంచోవడం నేను చూస్తున్నాను. Who sent him to the hellfire? ఎవరు ఆయనను పాతాళానికి పంపించింది? My sin. నా పాపం. My sin sent him to hellfire. నా పాపములే ఆయనను పాతాళమునకు పంపించినాయి. My sin sent him to hellfire. నా పాపములే ఆయనను పాతాళమునకు పంపించాయి. My sin sent him to hellfire. నా పాపములే ఆయన నరకాగ్నికి పంపించాయి. My sin sent him to the cross. నా పాపములే ఆయనను సిలువకు వేశాయి. I am the culprit. నేను దోషిని. He takes the punishment. ఆయన శిక్షను తీసుకున్నాడు. I am the culprit. నేను అపరాధిని. He takes the punishment. ఆయన శిక్షను భరించాడు. I am the culprit. నేను అపరాధిని. I am the sinner. నేను పాపిని. I should go to hellfire. నేను నరకాగ్నికి వెళ్ళాలి. He is going. ఆయన వెళుతున్నాడు. I should go to hell. నేను నరకానికి వెళ్ళాలి. He is going. ఆయన వెళుతున్నాడు. I should be burned in hell. నేను నరకాగ్నిలో మండాలి. He is being burned. ఆయన మండుచూ ఉన్నాడు. He is being burned in hell. ఇదిగో ఆయన నరకాగ్నిలో మండుతూ ఉన్నాడు. He is not only suffering in his body. ఆయన దేహములోనే శ్రమను అనుభవించడం లేదు. He is suffering in his soul and spirit. ఆయన ప్రాణములో ఆత్మలో శ్రమను అనుభవిస్తున్నాడు. To deliver my soul and spirit, he is paying the price for my soul and spirit. నా ప్రాణమును నా ఆత్మను విడుదల చేయడం కొరకు ఆయన ఆత్మ ప్రాణమును కాల్చడం కొరకు అప్పగించుకున్నాడు. To deliver my body, he paid, suffer pain in his body. నా దేహములోని బాధలను విడుదల చేయడానికి ఆయన దేహములో బాధను అనుభవించిన వాడుగా ఉన్నాడు. Complete price he is paying. సంపూర్ణమైన వెల ఆయన చెల్లించాడు. For my body is suffer on the cross. నా దేహము కొరకు ఆయన సిలువలో శ్రమలు భరించాడు. For my soul and spirit is suffer in the hell. నా ప్రాణము నా ఆత్మ కొరకై ఆయన నరకాగ్నిలో శ్రమను అనుభవిస్తున్నాడు. Now my body and my soul and spirit all for him. ఇదిగో ఇప్పుడు నా దేహము నా ప్రాణము నా ఆత్మ సమస్తము ఆయన కొరకే. Now my body, my soul and my spirit all for him. ఇదిగో నా శరీరము నా ప్రాణము నా ఆత్మ సమస్తము ఆయన నిమిత్తమే. Do you want real Christian life? నీకు నిజంగా యథార్థమైన క్రైస్తవ జీవితం కావాలా? Or do you want just shallow hallelujah singing Christian life? లేకుండా కేవలం హల్లెలూయా పల్లవి పాడే సాధారణ క్రైస్తవ జీవితం కావాలా? When Jesus suffered for your body, for your soul and for your spirit, why don't you offer completely? మరి నీ దేహము కొరకు నీ ప్రాణము కొరకు నీ ఆత్మ కొరకు యేసు ప్రభు శ్రమలు అనుభవించినట్లయితే ఆయన కొరకు నీవెందుకు శ్రమలు అనుభవించు? Jesus showed the way. యేసు ప్రభువే మార్గమును చూయించాడు. When the disciples saw this, they forsaken everything. ఎప్పుడైతే శిష్యులు దాన్ని గమనించారో
వారు సమస్తమును కూడా త్యజించారు. They've forsaken everything. వారికున్న సమస్తమును త్యజించారు. They began to run after this love. మరి ఈ ప్రేమ వెంబడి పరిగెత్తడం చేశారు. They began to run after this love. ఈ ప్రేమ వెంబడి పరిగెత్తడం మొదలు పెట్టారు. Where can we get this love? ఎక్కడ నుండి ఇలాంటి ప్రేమ మనం పొందుకోగలం? Jesus suffered for my body. యేసు ప్రభు నా శరీరము కొరకై శ్రమలు అనుభవించాడు. Jesus suffered for my soul and my spirit. యేసు ప్రభు నా ప్రాణము నా ఆత్మ కొరకై శ్రమలు అనుభవించాడు. Therefore he says it is finished. అందుకే ఆయన సెలవిచ్చినది ఏమిటంటే ఇదిగో సమస్తము సమాప్తమైనవి. ఇప్పుడు Suffering for the body. శరీరము కొరకైన శ్రమలు, Suffering for the soul. ప్రాణము కొరకైన శ్రమలు, Suffering for the spirit. ఆత్మల కొరకైన శ్రమలు, All three completed in Jesus. ఈ మూడు అన్ని కూడా యేసులో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. Therefore I am totally free. ఇది అందుచేతనే మీరు సంపూర్ణంగా విడుదల పొందిన వ్యక్తిని, Totally free. పరిపూర్ణంగా విడుదలైన స్వేచ్ఛ వ్యక్తిని. My body is free. నా శరీరము విడుదల పొందింది, My soul is free. నా ప్రాణము విడుదల పొందింది, My spirit is free. నా ఆత్మ విడుదల పొందింది. I am a new creature. నేను నూతన సృష్టి అయ్యాను. I am a new creature. ఇదిగో నేను నూతన సృష్టిమైనాను. My body is free. నా శరీరం ఇప్పుడు విడుదల పొందింది, My spirit is free. నా ప్రాణము విడుదల పొందింది, My soul is free. నా ఆత్మ విడుదల పొందింది. ఇప్పుడు I am a new creature. నేను నూతన సృష్టి అయి ఉన్నాను. I am a new creature. నేను ఇప్పుడు నూతన సృష్టి. Satan, what can you do to me? ఓ సాతానా, నీవు నాకేమి చేయగలవు? Oh Satan, what can you do to me? ఓ సైతానా, నీవు నాకేమి చేయగలవు? My body is free. నా శరీరం విడుదలైంది, My soul is free. నా ప్రాణము విడుదలైంది, My spirit is free. నా ఆత్మ విడుదలైంది. Satan, what can you do ఓ now? సైతానా, ఏమి నాకు చేయగలవు నీవు? Satan, what can you do? ఓ సైతానా, నీవు నాకేమి చేయగలవు? I am a free person. నేను విడుదల పొందిన మనుష్యుడను. I am a free person. నేను స్వాతంత్ర్యం పొందిన మనుష్యుడను. I am physically free. నేను భౌతికంగా స్వాతంత్రం కలిగిన I am వాడను. spiritually free. మరి ఆత్మీయంగా నేను స్వాతంత్రం కలిగిన Oh వాడను. Satan, my soul is free. ఓ సైతానా, నా ప్రాణము స్వతంత్రంగా ఉంది. Satan, my spirit is free. సైతానా, నా ప్రాణము స్వతంత్రంగా ఉంది. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన మనుష్యుని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతన వ్యక్తిని. I am new. నేను నూతనమయ్యాను. What can you do? నీవు నాకేమి చేయగలవు? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Satan made me new. సైతానా, God made me new. దేవుడు నన్ను నూతన పరిచాడు. Jesus made me new. యేసు నన్ను నూతన పరిచాడు. Jesus made my body new. యేసయ్య నా శరీరం నూతన పరిచాడు. Jesus made my soul new. యేసయ్య నా ప్రాణము నూతన పరిచాడు. Jesus made my spirit new. యేసయ్య నా ఆత్మను నూతన పరిచాడు. I am new. నేను పూర్తిగా నూతన వ్యక్తిని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Worship the Lord. ప్రభువును ఆరాధిద్దాం, Worship the Lord. ప్రభువును ఆరాధిద్దాం. Let us worship the Lord who made us new. ప్రభువును ఆరాధిద్దాం ఆత్మలో. Let us worship the Lord who made us new. మనను నూతన మనుష్యుడిగా మార్చిన ప్రభువును మనమందరం ఆరాధిద్దాం. Let us worship the Lord who made our body new. ఇదిగో మన దేవుని నూతన పరిచిన దేవుని ఆరాధన చేద్దాం. Let us worship the Lord who made our soul new. మన ప్రాణమును నూతన పరిచిన దేవుని మనం ఆరాధన Let చేద్దాం. us worship the Lord who made our spirit new. మన ఆత్మను నూతన పరిచిన దేవుని మనం ఆరాధిద్దాం. Hallelujah. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Shabala radana kadana radila nadara dila dara radile.
What a blessed people we are. ఎంత భాగ్యవంతులమైన ప్రజలమండి మనం. What a blessed people we are. ఎంత భాగ్యవంతులమండి మనం. Our body is new. మన శరీరము నూతనపరచబడింది. Our soul new. మన ప్రాణము నూతనమైపోయింది. Our spirit new. మన ఆత్మ నూతనమైపోయింది. We are a new creature. మనము నూతన సృష్టి అయ్యాం. We are new creature. మనము నూతన సృష్టి అయ్యాము. Oh, we are new creature. ఇదిగో మనము నూతన సృష్టి అయ్యాం. Hallelujah. Jesus made everything new. యేసు ప్రభు సమస్తమును కూడా నూతన పరిచేశాడు. For that he had to pay that heavy price. దాని కొరకై ఆయన గొప్ప వెలను చెల్లించాడు. Are you ready to pay the price for your salvation? మీ స్వంత రక్షణ కొరకై మరి మీరు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా? You need not go to hell. నీవు నరకానికి వెళ్ళలేదు. You need not go to you. There is no need for you to go to hell. నీవు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. You need not hang on the cross. నీవు సిలువలో వేలాడవలసిన అవసరం లేదు. One thing you have to do. ఒక్కటే పని నీవు చేయవలసి ఉంది. Forsake. త్యజించు. You need not go to hellfire. నీవు నరకాగ్ని గుండా వెళ్ళవలసిన అవసరం లేదు. You need not hang on the cross. నీవు సిలువలో వేలాడవలసిన అవసరత లేదు. Only one thing you have to do. ఒక్కటే ఒక కార్యము నీవు చేయవలసి ఉంది. Forsake your desires. నీ ఆశలన్నింటిని విసర్జించాలి. You forsake your desire. నీ అభిలాషలను విసర్జించాలి. You forsake your desire. నీ కోరికలను నీవు త్యజించాలి. You forsake your desire. నీ కోరికలను నీవు త్యజించాలి. You forsake your desire. నీకున్న కోరికలను నీవు త్యజించాలి. Then only you can walk on this path. అప్పుడు మాత్రమే నీవు ఈ మార్గము గుండా నడవగలవు. Then only you can walk on this path. అప్పుడు మాత్రమే ఈ మార్గము గుండా నీవు నడిచి వెళ్ళగలవు. Worship the Lord. ప్రభువును ఆరాధించు. Worship the Lord. ప్రభువును ఆరాధించు. Let your heart be filled with love. ఇదిగో నీ హృదయమంతా సంతోష భరితముగానిము. Let your heart fill with love. దేవుని ప్రేమ చేత నీ హృదయము నిండనిమ్ము. Let your heart be filled with love. ప్రేమ చేత నీ హృదయము నిండనిమ్ము. He has given you a new heart. ఆయన మనకు నూతన హృదయం ఇచ్చాడు. He has given you a new soul. ఆయన నూతన ప్రాణమునిచ్చాడు. He has given you a new spirit. ఆయన నూతన ఆత్మనిచ్చాడు. Offer all your desire on the altar. ఇదిగో నీ కోరికలన్నీ కూడా బలిపీఠం మీద పెట్టాయి. Offer all your desire on the altar. నీ శరీరేచ్ఛలన్నింటినీ బలిపీఠం మీద పెట్టాయి. That is salvation. అదే రక్షణ అంటే. Hallelujah.
Worship the Lord. ప్రభువును ఆరాధిస్తున్నాం. Let's worship the Lord for a while. మనమందరం కొన్ని నిమిషాలు ప్రభువును ఆరాధిద్దాం. Let your heart be filled with love. ప్రేమ చేత మీ హృదయాన్ని నింపుకొనండి. Worship in the Spirit. ఆత్మలో ఆరాధించండి. Worship in the Spirit. ఆత్మలో ఆరాధిద్దాం. Hallelujah. 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 Sing in the Spirit. ఆత్మలో గానం చేద్దాం. Rabadaraba Shandala. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రేమ స్వరూపి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని భూమి మీద నీవు ప్రేమించినంతగా ప్రభువా ఎవ్వరు ఎన్నడూ ప్రేమించలేదయ్యా. నాయనా, నీ ప్రేమ లోతు ఎత్తు మరి పొడవు వెడల్పు ఎంతో ఎరగమయ్యా. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదగినది భూమి మీద ఏది కూడా లేదని పౌలుని యందు ఆనందించినట్టుగా ప్రభువా, మేము కూడా తండ్రి నాయన మా ప్రాణ ఆత్మ శరీరముల కొరకు నీవు సిలువలో శ్రమలు అనుభవించావు. నీ ప్రాణము ఆత్మ మమ్మల్ని మా ప్రాణాత్మను విడుదల చేయడం కొరకు పాతాళ అగ్నిలో నీవు అలమటించడానికి సిద్ధపడిన తండ్రివి నాయన. నా ప్రభువా, మా శరీరమును విడుదల చేయడం మాత్రమే గాక నాయన పాతాళపు అగ్నిని నాయన అనుభవించి మా ప్రాణమును ఆత్మను కూడా నూతనపరచడానికి నాయన నీవు చేసిన మహాబలియాగము కొరకు నీకు స్తోత్రములయ్యా. నాయన, నీ ప్రేమ నుండి మేము ఎడబాపనేరకుండా నిన్ను నాయన నీ ప్రేమను మా హృదయములో నింపుకొని మా జీవితాంతము వరకు నిన్ను వెంబడించే కృప మాకు దయచేయండి. అందరూ విడిచినా నా ప్రభువా, నీవు నాయన మమ్మల్ని విడిచే దేవుడవు కాదని ఈరోజు సెలవిచ్చిన తండ్రివి. మా చేయి పట్టుకొని మమ్మల్ని నడపడానికి నాయన మీ ఇరుకు మార్గములో నిలిచున్నవ తండ్రివి నాయన. నీకు మమ్మల్ని సంపూర్ణంగా అప్పగించుకొని మా శరీరము ద్వారా, ప్రాణము ద్వారా, మా ఆత్మ ద్వారా సమస్తమును సమర్పణ చేసుకొని నిన్ను సంతోషపరిచే జనాంగముగా, సేవకులముగా మేము బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించుమని, మా ద్వారా నీవే మహిమ పొందుకొనుమని మా కొరకు త్వరలో మేఘ మీద రానయ్యున్న యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన ప్రేమతో నుండి ఆయన కొరకే ఆఖరి వరకు ఇరుకు మార్గములో ఆయన కింపుగా జీవించడానికి ఆయన ప్రత్యక్షమయ్యే గడియ వరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.